Hi, I am Krishna Prasad Gangraju. Now I am going to explain 7th question in 10.4 exercise. A vessel is in the form of a inverter cone. ఒక వెసల్ ఉందిట, ఆ కోన్ యొక్క ఇన్వర్టర్ షేప్లో ఉందిట, అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 8 సెంటీమీటర్స్. ఆ కోన్ యొక్క హైట్ 8 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ ఆఫ్ ఇట్స్ టాప్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఆ కోన్ యొక్క రేడియస్ అంటే టాప్లో అంటే బేస్ డయామీటర్ సర్కిల్ ఉంటుంది కాబట్టి దాని యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ది రిమ్. ఆ కోన్ని వాటర్తో ఫిల్అప్ చేశారట. అప్ టు ది రిమ్ అంటే టాప్ ఆఫ్ ది పోర్షన్ అని అర్థం. ఓకేనా? వెన్ లెడ్ షార్ట్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 0.5 సెంటీమీటర్స్ ఆర్ డ్రాప్డ్ ఇన్ టు ది వెసల్. ఆ కోన్ షేప్లో ఉన్న వెసల్లో ఈ లెడ్ షార్ట్స్ ఒక స్పియర్ షేప్లో ఉన్నటువంటి లెడ్ బాల్స్ అందులో వేశారట. కొన్ని బాల్స్ వేశారు. ఏంగానే ఏమైంది? ఇంటూ ది వెసల్ 1/4 ఆఫ్ ది వాటర్ ఫ్లోస్ అవుట్. అందులో ఉన్న వాటర్ 1/4 బయటికి వచ్చేసింది. ఆ స్పియర్ ఆ లెడ్ బాల్ యొక్క రేడియస్ ఆల్సో గివెన్, దట్ ఈస్ 0.5 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ టు ది వెసల్. ఆ వెసల్లో ఎన్ని లెడ్ షార్ట్స్ వేసాం అనేది క్వశ్చన్. సో జాగ్రత్తగా అర్థం చేసుకుని 1-2 సార్లు. ఒక కోన్ ఉందిట, ఒక వెసల్ ఉందిట, అది కోన్ షేప్. కోన్ షేప్ అంటే జనరల్గా పైన వర్టెక్స్ కింద బేస్ ఉంటుంది. దాన్ని ఇన్వర్టర్ షేప్లో పెట్టారట. అంటే కోన్ ఈజ్ లైక్ దిస్. సో ఈ కోన్ నిండా ఫుల్ ఆఫ్ వాటర్. ఈ కోన్ నిండా వాటర్ ఉంది. ఈ కోన్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చారంటే 5 సెంటీమీటర్స్. ఈ హైట్ వచ్చి 8 సెంటీమీటర్స్. దీని యొక్క హైట్ 8 సెంటీమీటర్స్. ఇందులోకి లెడ్ షార్ట్స్, లెడ్ బాల్స్ అనుకోండి, షార్ట్స్ అంటే బాల్స్, లెడ్ బాల్స్ వేసారు. ఆ బాల్స్ ఒక్కొక్కటి ఇట్లాగా రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట, అంటే స్పియర్ షేపు. ఇటువంటి బాల్స్ ఇందులో వేశారు. ఈచ్ బాల్ యొక్క రేడియస్ ఎంత అంటే, సో ఇది క్యాపిటల్ ఆర్ అనుకుందాం, ఈ స్మాల్ ఆర్. ఈ రేడియస్ ఎంత అంటే 0.5 సెంటీమీటర్స్. ఆ స్పియర్ యొక్క రేడియస్ 0.5 సెంటీమీటర్స్. ఇందులో వేసినప్పుడు 1/4 ఆఫ్ వాటర్ ఫ్లోస్ అవుట్. 1/4 వాటర్, ఇందులో ఉన్న వాటర్లో 1/4 వాటర్ బయటకు వచ్చేసింట. 1/4 అయినా 1/3, 1/4 ఆఫ్ వాటర్ కేమ్ అవుట్. దెన్ ఫైండ్ హౌ మెనీ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ టు ది వెసల్. ఇది క్వశ్చన్. ఇచ్చిన డేటా నీట్గా రాసుకుందాం. అంటే ఏం లేదమ్మా, కోన్ ఉంది, ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది, అందులో లెడ్ బాల్స్ వేసాము. ఎప్పుడైతే ఎక్స్ట్రా వేసామో వాటర్ ఫుల్గా ఉంది కాబట్టి వాటర్ బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చిన వాటర్ 1/4 వాటర్ బయటకు వచ్చిందిట. ఆ కోన్లో ఎంతైతే ఉందో అందులో 1/4 వాటర్ బయటకు వచ్చేసింది. అయితే ఎన్ని బాల్స్ వేస్తే అంత వాటర్ బయటకు వచ్చింది అని అడుగుతున్నారు. ఇది క్వశ్చన్. సో వాల్యూమ్ మీద డిపెండ్ అయింది క్వశ్చన్. అర్థమవుతుంది మీకు. వాటర్ కానీ ఇది కెపాసిటీ కానీ అన్నప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూమ్. సో ఇప్పుడు ఇచ్చిన డేటా నీట్గా రాసుకుందాం. ఏంటంటే అది గివెన్ ఏ వెసల్ is in the shape of inverted cone with full of water. So radius of cone, capital R is equal to 5 centimeters and height of the cone
comma capital H is equal to 8 centimeters. Okay, capital H is equal to 8 centimeters. Then given lead shards in the form of sphere are given some lead shards, some కొన్ని lead shards ని in the form of sphere లోనే are dropped into the vessel, ఆ వెసల్లో వేశారు. రేడియస్ ఆఫ్ lead shot, already we know very well what is the radius of, already wrote there, comma r is equal to 0.5 centimeters. So radius of lead shot is 0.5 centimeters. Let ఎన్ని బాల్స్ వేస్తే 1/4 వాటర్ బయటకు వచ్చింది అన్నారు. మనం ఇంకా ఏం కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ lead shots కనుక్కోవాలి. దాన్ని మనం n అనుకుందాం. Let number of lead shots dropped into the vessel is equal to n. lead shots వేసారు, lead balls వేసారు అని అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు బయటకు వచ్చిన వాటర్ అంటే నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ వేసుకుంటే సరిపోతుంది. 1/4 వాటర్ బయటకు వచ్చిందట. ఆ వాటర్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది, ఎన్ని బాల్స్ వేసామో అన్ని బాల్స్ యొక్క వాల్యూమ్స్కి ఈక్వల్. అదే రాస్తాం. గివెన్ ఏమిచ్చారు, అండ్ ఆల్సో గివెన్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ comes out is 1/4 of water in cone after డ్రాప్ చేశారు కదా, ఆఫ్టర్ డ్రాపింగ్ ది lead shots అన్న బాల్స్ అన్న ఒకటి. ఓకేనా? సో దట్ ఈస్ దీని అర్థం ఏంటి, n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బాల్ అంటే షాట్ అనమాట. ఈచ్ షాట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోర్. సో n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బాల్ ఏ షేప్లో ఉంది, స్పియర్ షేప్లో ఉంది కాబట్టి స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3 pi r cube. 4/3 pi r cube is equal to 1/4 into volume of cone formula pi r square h. So this is the volume of formula. So ikkada pi will get cancelled. వాల్యూమ్ ఆఫ్ కోన్కి 1/3 pi r square h కాదు, 1/3 pi r square h. 1/3 అంటే 1/3 pi r square h. సో this 3 will get cancelled. ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా రాసుకుందాం. n ఇంటూ this 4 ఇంటూ రేడియస్ ఆఫ్ స్పియర్ మీన్స్ 0.5 ఇంటూ 0.5 ఇంటూ 0.5. సో r క్యూబ్ అయిపోయింది.
దస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/4 ఉంది, ఇక్కడ ఏముంది ఇంకా r³ ఉంది. క్యాపిటల్ R అంటే 5, 5 into 5, height is 8. So these are the measurements. సో నెక్స్ట్ స్టెప్ వేద్దాం. ఇప్పుడు ఈ స్టెప్లో ఏం చేద్దామంటే పాయింట్స్ రిమూవ్ చేద్దాం. సో n ఇంటూ 4 ఇంటూ ఇక్కడ 0.5 ఉంది, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది, 10తో డివిజన్ చేస్తే దట్ పాయింట్ విల్ డిలీట్. సో 5/10 ఇంటూ 5/10 ఇంటూ 5/10 is equal to 1/4 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 8. ఇప్పుడు అన్ని సెంటీమీటర్స్లోకి ఇది. సో పాయింట్స్ మనం రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ ఎట్లా పోతుంది, 5 1s 5 2s, 5 1s 5 2s, 5 1s 5 2s, ఈ 2 1s 2 2s, ఈ 2కి ఈ 2కి క్యాన్సిల్. సో ఇక్కడ ఫైనల్గా ఏమున్నాయి, ఇక్కడ n ఉంది ఇంటూ ఇంకా న్యూమరేటర్లో ఏమున్నాయి, ఏం లేవు, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. డినామినేటర్లో రాగానే ఇక్కడ ఒక 2 ఉంది కాబట్టి n ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 1/4 ఉంది ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 8. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఈ 2 డివిజన్ గోయింగ్ టు రైట్ సైడ్ మల్టిప్లికేషన్ కాబట్టి 2 ఇంటూ 1/4 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 8, ఈ 4 1s 4 2s. సో డినామినేటర్ ఇంకేం లేవు, అన్ని న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవటమే. 2 5s are 10, 2 5s are 10, 10 5s are 50, 52s are 100. So n is equal to 100. So therefore number of lead balls का shots కదా, lead shots dropped into the vessel is equal to 100 lead shots అందులో వేస్తే